Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's video, we are going to discuss about resonance effect. Intermediate first year or 11th class chemistry, organic chemistry లో some basic principles and techniques అనే పార్ట్లో రెజొనెన్స్ ఎఫెక్ట్ గురించి మాట్లాడదాం. ఈ రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మాలిక్యూల్లో పొలారిటీ డెవలప్ అవుతుంది, అంటే పోల్స్ డెవలప్ అవుతాయి. ఎప్పుడు పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్ ఎప్పుడు డెవలప్ అవుతాయి? బై ద ఇంటరాక్షన్ ఆఫ్ టూ పై బాండ్స్ ఆర్ ఏ లోన్ పెయిర్ అండ్ పై బాండ్ ప్రజెంట్ ఇన్ అడ్జసెంట్ యాటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్లో టూ అడ్జసెంట్ యాటమ్ దగ్గర ఉన్న రెండు లోన్ పెయిర్లు కానీ రెండు పై బాండ్లు కానీ ఒక లోన్ పేరు ఒక పై బాండ్ కానీ ఇంటరాక్ట్ అవుతే మాలిక్యూల్లో పొలారిటీ డెవలప్ అయితే దాన్ని రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటాం. సింపుల్గా ఎలా రాస్తామంటే పొలారిటీ విల్ బి డెవలప్డ్ ఇన్ ఏ మాలిక్యూల్లో పోల్స్ వస్తాయి అంటున్నాడు. ఎప్పుడు వెన్ two pi bonds are a lone pair and a pi bond interacts. ఓకేనా? మాలిక్యూల్లో రెండు పై బాండ్లు కానీ ఒక లోన్ పేరు ఒక పై బాండ్ కానీ ఇంటరాక్ట్ అయితే పొలారిటీ డెవలప్ అవుతుంది. ఓకేనా? ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటారంటే రెజొనెన్స్ ఎఫెక్ట్. ఈజ్ కాల్డ్ రెజొనెన్స్ ఎఫెక్ట్. ఓకేనా? డినోటెడ్ బై, దేంతో చూపిస్తారంటే ఆర్ అనే సింబల్తో చూపిస్తాం. ఓకేనా? సరే, ఎగ్జాంపుల్స్ వేసుకుందాం, డీటెయిల్గా మాట్లాడదాం. ఇది డెఫినేషన్. ఇది ఎలాంటి ఎఫెక్ట్ అంటే ఇట్ ఈస్ ది పర్మనెంట్ ఎఫెక్ట్. ఇదొక పర్మనెంట్ ఎఫెక్ట్. ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎలా డిస్ప్లేస్ అవుతుంది? త్రూ ద చైన్ ఇన్ కాంజుగేట్ సిస్టమ్. అది రాద్దాం. ఎలక్ట్రాన్ డెన్సిటీ డిస్ప్లేస్మెంట్ అక్కర్స్ త్రూ ద చైన్. ఎక్కడ? ఇన్ కాంజుగేట్ మెకానిజం లేదా ఇన్ కాంజుగేట్ సిస్టమ్ అంటాం. కాంజుగేట్ సిస్టమ్ అంటే ఆల్టర్నేట్ డబుల్ బాండ్ ఉన్నటువంటి సిస్టంలో. ఫర్ ఎగ్జాంపుల్ అరోమాటిక్ కాంపౌండ్స్ తీసుకోవచ్చు, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి కదా. చూద్దాం. ఇప్పుడు ఇందులో టూ టైప్స్ ఉన్నాయి. పాజిటివ్ రెజొనెన్స్ ఎఫెక్ట్. ఇది ఏంటంటే ఓసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లారిటీ వస్తుంది, చూద్దాం. ఇప్పుడు ఒక కాంజుగేట్ సిస్టమ్, ఒక అరోమాటిక్ రింగ్ పైన ఒక గ్రూప్ సబ్స్టిట్యూట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనిలిన్ తీసుకుందాం. అమినో బెంజిన్ ఆర్ అనిలిన్. బెంజిన్ పైన NH2, నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లోన్ పేరు నైట్రోజన్ దగ్గర నుంచి అడ్జసెంట్ బాండ్కి షిఫ్ట్ అవుతుంది. వెంటనే ఆ అడ్జసెంట్ బాండ్ దగ్గర ఉన్న పై బాండ్ తన అడ్జసెంట్ యాటమ్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక లోన్ పేరు ఒక పై బాండ్ ఇంటరాక్ట్ అవుతున్నాయి. దీనివల్ల మాలిక్యూల్లో పొలారిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ కార్బన్ దగ్గరకు వచ్చింది కాబట్టి నెగిటివ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నైట్రోజన్ కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. లోన్ పేరు వచ్చింది కదా, సో డబుల్ బాండ్ NH2. ఇప్పుడు నైట్రోజన్ దగ్గర ఏమొచ్చేసింది? 4 బాండ్స్ వచ్చాయి, సో పాజిటివ్ ఛార్జ్. అంటే మాలిక్యూల్ ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ పోల్ డెవలప్ అయ్యాయి కదా, పొలారిటీ డెవలప్ అయింది లోన్ పేరు పై బాండ్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల. సో ఇక్కడ ఏమంటారంటే దీన్ని చూడు, ఏమన్నామంటే ఇఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎటువైపు వస్తుంది? ఆ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్, రింగు పైన ఉన్న సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ నుంచి దూరంగా వస్తుంది. ఇఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ మూవ్ అవే ఫ్రమ్ ది
substituent group, it is said to be plus R effect, పాజిటివ్ రెజనెన్స్ ఎఫెక్ట్. ఓకేనా? ఆ గ్రూప్ నుంచి దూరంగా వస్తే అంటే ఇంటూ ద మాలిక్యూల్. సో మాలిక్యూల్లోకి వచ్చేసింది రింగ్ సిస్టమ్లో. నెక్స్ట్ చూడు, యాటమ్ టు అడ్జసెంట్ బాండ్, బాండ్ టు అడ్జసెంట్ యాటమ్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న కార్బన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. న్యూ పై బాండ్, ఓల్డ్ పై బాండ్, డబల్ బాండ్, NH2, nitrogen already has a positive. Next, atom to adjacent bond, bond to adjacent atom. We get one more resonance structure. Pi bond, negative charge, a double bond with nitrogen having positive charge. Next, atom to bond, bond to atom. ఏమవుతుందంటే ఇప్పుడు బాండ్, న్యూ పై బాండ్, సింగిల్ బాండ్ NH2 నైట్రోజన్ హ్యావింగ్ ఏ లోన్ పేర్. ఇక్కడ ఏం జరిగింది, ఎలక్ట్రాన్ డెన్సిటీ చైన్ వెంబడి అంటే కాంజుగేట్ సిస్టమ్ వెంబడి డిస్ప్లేస్ అవుతా ఉంది. ఓకేనా? బట్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ నుంచి దూరంగా వచ్చేసింది ఇంటూ ద మాలిక్యూల్. అందుకే మాలిక్యూల్లో నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అయింది, మోర్ డెన్సిటీ వచ్చింది. దీన్నే పాజిటివ్ రెజనెన్స్ ఎఫెక్ట్ అంటాం. మరి ఇలాంటి ఎఫెక్ట్ని చూపించే గ్రూపులు ఏమైనా ఉన్నాయా అంటే హాలోజన్స్, X, నథింగ్ బట్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. హైడ్రాక్సిల్ గ్రూప్ OH, లోన్ పేర్స్ ఉంటాయి. హాలోజన్ 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? హైడ్రాక్సిల్ గ్రూప్. ఓకే, అండ్ దెన్ అమైన్ NH2 గ్రూప్, లోన్ పేర్. అమైడ్ NH, C డబల్ బాండ్ O, R CONH, అమైడ్ గ్రూప్. ఇవన్నీ నైట్రోజన్ పైన లోన్ పేర్, ఇవన్నీ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అనమాట. కాబట్టి పాజిటివ్ రెజనెన్స్ ఎఫెక్ట్ను ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, అండ్ సో ఆన్. నెక్స్ట్ నెగిటివ్ రెజనెన్స్ ఎఫెక్ట్ ఏంటి, ఎవరు ఎగ్జిబిట్ చేస్తారు? -R ఎఫెక్ట్. ఎవరు ఎగ్జిబిట్ చేస్తారంటే ఎప్పుడైనా సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ తన వైపు ఎలక్ట్రాన్ డెన్సిటీని లాగేసుకుంటే, తన వైపు తీసుకుంటే అప్పుడు నెగిటివ్ రెజనెన్స్ ఎఫెక్ట్ అంటాం. సో దానికి రివర్స్ అంతే. ఇఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ మూవ్ టువర్డ్స్ ద గ్రూప్, ఓకే, అది కూడా ఏ గ్రూపు, టువర్డ్స్ ద సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ అంట. టువర్డ్స్ ద సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ అప్పుడు ఏం చెప్పాలి, ఇట్ ఈజ్ said to be negative resonance effect, -R effect అంట. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. నైట్రోబెంజిన్ తీసుకుందాం. బెంజిన్ విత్ NO2 గ్రూప్, N డబల్ బాండ్ O, డేటివ్ బాండ్ O. సో ఇక్కడ ఎవరిని తీసుకున్నాం మనం, అనిలిన్ తీసుకున్నాం, అమినో బెంజిన్ లేదా అనిలిన్. మరి ఇక్కడ ఎవరిని తీసుకుంటున్నాం, నైట్రో బెంజిన్ తీసుకుంటున్నాం. బెంజిన్ పైన NO2. ఇప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు తన వైపు లాగేస్తుంది. అడ్జసెంట్ పై బాండ్, ఈ బాండ్ టు అడ్జసెంట్ బాండ్, బాండ్ టు అడ్జసెంట్ బాండ్, బాండ్ టు యాటమ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పై బాండ్ పైకి వచ్చేసింది కదా, డబల్ బాండ్ నైట్రోజన్, సింగిల్ బాండ్ ఆక్సిజన్ విత్ నెగిటివ్ చార్జ్, డేటివ్ బాండ్ ఆక్సిజన్. సో ఓల్డ్ పై బాండ్స్ అలాగే ఉంటాయి. ఈ పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి కార్బన్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది, సో పాజిటివ్. సో గ్రూప్ ఎలక్ట్రాన్ డెన్సిటీ తన వైపు తీసుకుంటుంది కాబట్టి మాలిక్యూల్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుతుంది కాబట్టి పాజిటివ్. ఓకేనా? సో పోల్స్ వచ్చాయి పాజిటివ్ నెగిటివ్. ఎలా? బై ద ఇంటరాక్షన్ ఆఫ్ 2 పై బాండ్స్. ఇక్కడ లోన్ పేరు పై బాండ్ అయితే ఇక్కడ 2 పై బాండ్స్, అదే కదా చెప్పా. సరే, నెక్స్ట్ బాండ్ టు అడ్జసెంట్ బాండ్. బాండ్ నుంచి అడ్జసెంట్ బాండ్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ ట్రాన్స్ఫర్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. సో న్యూ పై బాండ్, ఓల్డ్ పై బాండ్, డబల్ బాండ్ నైట్రోజన్, ఆక్సిజన్ విత్ నెగిటివ్, డేటివ్ బాండ్ ఆక్సిజన్. ఇప్పుడు ఈ పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయితే ఈ కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుతుంది, సే పాజిటివ్. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే
నెక్స్ట్ స్టెప్ చూడు, బాండ్ టు అడ్జసెంట్ బాండ్. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, పై బాండ్, ఈ పై బాండ్ పేరు అడ్జసెంట్ బాండ్కి వచ్చేసింది కాబట్టి ఇక్కడ పై బాండ్, ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది కార్బన్కి, ఓకేనా. ఇవి ఇక్కడికి వచ్చాయి కదా, సో డబల్ బాండ్ నైట్రోజన్, సింగిల్ బాండ్ ఆక్సిజన్ నెగిటివ్, డేటివ్ బాండ్ ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందంటే ఆటమ్ టు బాండ్, బాండ్ టు ఆటమ్ ఫైనల్గా. సో ఇప్పుడు వి గెట్ దిస్ స్ట్రక్చర్, న్యూ పై బాండ్ కొత్తగా, సింగిల్ బాండ్ నైట్రోజన్, డబల్ బాండ్ ఆక్సిజన్, డేటివ్ బాండ్ ఆక్సిజన్. ఇక్కడ మాలిక్యూల్లో పోల్స్ పాజిటివ్ నెగిటివ్ పోల్స్ వచ్చాయి, ఎలా? బై ది ఇంటరాక్షన్ ఆఫ్ 2 పై బాండ్స్, ఓకేనా. ఇది మనకు నెగిటివ్ రెజొనెన్స్ ఎఫెక్ట్. మరి ఈ నెగిటివ్ రెజొనెన్స్ ఎఫెక్ట్ని ఎగ్జిబిట్ చేసే గ్రూపులు ఏమైనా ఉన్నాయా అంటే ఆల్డిహైడ్ గ్రూప్ CH4, కీటో గ్రూప్, కార్బాక్సిలిక్ యాసిడ్ COOH, అండ్ దెన్ నైట్రో గ్రూప్ NO2 ఇప్పుడు మాట్లాడతాం ఎక్సెట్రా, ఓకేనా. ఈ గ్రూప్స్ ఏవైనా కాంజుగేట్ సిస్టమ్ పైన ఉంటే దే కాజెస్ నెగిటివ్ రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటాం, అండ్ దీస్ ఆర్ కాల్డ్ నెగిటివ్ రెజొనెన్స్ గ్రూప్స్. Hope you understand. Keep watching for more videos. Thank you.